మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఈ పెట్టుబడిదారులకు మరింత స్పష్టత, పారదర్శకత అందించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్ పథకాలు కేటగిరైజేషన్ అంటే వర్గీకరణను మరోసారి పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఒకే రకమైన పెట్టుబడి వ్యూహాలతో నడిచే పథకాల వల్ల ఏర్పడుతున్న కొంత గందరగోళాన్ని తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ సెబీ వెల్లడిస్తోంది. అయితే ప్రస్తుతం కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల పోర్ట్ఫోలియోల మధ్య దగ్గర పోలికలు ఉన్నట్టు గుర్తించింది సెబీ. ఇక దీనివల్ల పెట్టుబడిదారులు, ముఖ్యంగా కొత్త వారికి వివిధ పథకాల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టతరంగా మారింది. మరి ఇది పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయడమే కాకుండా పోర్ట్ఫోలియోలో అనవసరమైన రిస్క్ కూడా దారితీస్తోంది. 2017లో సెబీ మ్యూచువల్ ఫండ్ వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే అప్పట్లో ఒక ఫండ్ హౌస్ ఒక కేటగిరీ కింద ఒక పథకాన్ని మాత్రమే ప్రారంభించాలని రూల్ పెట్టింది. ఇక ఇప్పుడు దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంది సెబీ.